కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. పాపం మన మనసులో ఉంటే మన ప్రార్థనకి ఏం రాదు, జవాబు రాదు. మన అంశం ఏంటంటే ప్రార్థన. మనం ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం, అవునే కదా? కొంతమందిని అడిగితే ఏం ప్రార్థనలే ఏం లేమ్మా, మీరేం మామూలుగా చెప్పుకుంటూ పోతుంటారు, ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది లేదు, పోయింది లేదు. ఏదో ప్రార్థనకు వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం అని ఎంతో మంది జీవితాలు ఎందుకు 90% మంది ఏం చెప్తారు, ఇదే ఆన్సర్ చెప్తారు, మా ప్రార్థనకి జవాబు వచ్చింది అని హృదయపూర్వకంగా ఎవరు చెప్పరు. ఏమోలే వచ్చిన కాడికి వచ్చింది, ప్రార్థన చేస్తాము. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే ఎంత ప్రార్థన చేసినా కూడా మాకు జవాబు రావడం లేదు. ఎంత ఉపవాసాలున్నా, ఎంత ఉపవాస కూడికలకు వచ్చినా, ప్రార్థన చేసినా, రాత్రి పగళ్ళు ప్రార్థన చేసిన ప్రతిఫలము లేదు. నా జీవితం ఇంతే, మా పిల్లల జీవితం ఇంతే, మా కుటుంబాలు ఇంతే అని చెప్పి నిరుత్సాహపడుతూ ఉంటారు, అవునా కదా? అలాంటి వాళ్ళని ఎంతో మంది చూసాం మనం. కానీ మన అంశం ఏంటంటే ఈ రోజు రాత్రి ప్రార్థన చేసిన మనకి జవాబు రాకపోవడానికి కారణాలు ఏంటి, మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావడం లేదు అనేది తెలుసుకుందాం ఈ రోజు. దేవుడు నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నీతో స్పష్టంగా ఈ రోజు రాత్రి మాట్లాడినాడు, బిడ్డ నువ్వు జవాబు రాలేదు నా ప్రార్థనకి అని అనుకుంటున్నావు కదా, ఈ రోజు విను ఎందుకు నీ ప్రార్థనకి జవాబు రాలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దాంట్లో ఒకటో పాయింట్ గా ఏముంది అక్కడ, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దీన్ని బట్టి మనకేమర్థమైంది చెప్పండి? మన పాపాన్ని లక్ష్యం చేస్తే, పాపాన్ని ఇష్టంగా ఉంటే, పాపం అంటే ఏంటి చెప్పండి? అబద్ధాలు ఆడడం. లేవా మనలో అబద్ధాలు? నువ్వు ఆడలేదా అబద్ధాలు? ఇంకా అబద్ధం ఆడితే ఎట్లా వింటారు దేవుడు మన మనవి? నీ ప్రార్థనకి జవాబు కావాలంటే ఎలా ఇస్తాడు దేవుడు? ఇంకా పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాటకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే అది పాపం అవుతుంది. గమనించండి యవనస్తులారా, నీ ఇష్టానుసారం తల్లి మాట వినేది లేదు, తల్లి మాట వినేది లేదు, పెద్దవాళ్ళ మాట వినేది లేదు. ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, తల్లిదండ్రులకే నువ్వు లోబడకపోతే ఆయన మాటకి ఎలా లోబడతావు? అది పాపం కాదా? ఎలా నీ జీవితం బాగుపడుతుంది? ఎలా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? ఇంకా పాపం అంటే చెప్పండి? దొంగతనాలు చేయడం. పెద్ద పెద్ద దొంగతనాలు చేయకపోవచ్చు కానీ చిన్న చిన్న దొంగతనాలే ఏముంటాయండి? చిన్న చిన్న దొంగతనాలే. ఇతరుల సొమ్ము తీసుకొని ఇంట్లో దాచిపెట్టుకోవడం, చేలల్లో ఫ్రీగా వచ్చినాయని తీసుకొచ్చుకోవడం, అవునా కాదా? చెప్పకుండా మనం ఇతరుల సొమ్ము ఏది తీసుకున్నా అది కూడా దేంతో సమానము? దొంగతనంతో సమానం. ఇంకేం పాపాలు ఉన్నాయి చెప్పండి? బూతులు మాట్లాడడం, అవునా కాదా? మోసం చేయడం. బూతులు లేవా నీ జీవితాల్లో? చాలా మంది దేవుని సన్నిధి వరకు, దేవుని సన్నిధిలో ఎంతో చక్కగా ఉంటారు, ఎంతో పాటలు పాడతారు, ఎంతో ప్రార్థన చేస్తారు, ఎంతో బైబిల్ చదువుతారు. కానీ ఇంటికి పోగానే ఏమైపోయింది? ఆ భక్తిని తీసి పక్కన పెట్టి యుక్తిని తగిలించుకుంటారు, యుక్తిగా ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, నోటికి అదుపు అనేదే ఉండకుండా జీవిస్తుంటారు. నువ్వు ఇలా జీవిస్తూ ఉంటే, ఇంత పాపం నీలో ఉంటే దేవుడు ఎలా మనగా ఆలకిస్తాడు? యెషయా గ్రంథంలో చెప్తున్నారు కదా, 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమని వ్రాయబడింది అక్కడ? యెషయా గ్రంథం చూడండి. నువ్వు ఈ పాపాలన్నీ కూడా నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు వీటిని జరిగిస్తూ వస్తూనే, బూతులు మాట్లాడుతూ, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, ఇతరుల మీద అసూయ పడుతూ, ఎవరైనా బాగుపడుతుంటే ఓర్చలేక ఉంటూ, దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటూ, బాప్తిజం తీసుకోకుండా ఉంటూ, నీ పాపాలను ఒప్పుకోకుండా జీవిస్తూ ఉంటే ఆయన అక్కడ చెప్తున్నాడు ఎందుకు నీ ప్రార్థనకి జవాబు రావడం లేదు. అక్కడ కూడా చూడండి, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను,
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అమ్మా, నీ ప్రార్థనకి జవాబు రాలేదంటే అది నీ అబద్ధాలేనేమో. నీ ప్రార్థనకి నీకు జవాబు రాలేదంటే నువ్వు ఇతరులను మోసం చేస్తున్నావేమో, ఇతరుల కష్టార్జితాన్ని దొంగిలిస్తున్నావేమో, ఇతరులను మోసం చేస్తూ బ్రతుకుతున్నావేమో, బూతులు మాట్లాడుతున్నావేమో, ఇతరులని చెడు చూపు చూస్తున్నావేమో, ఇతరులని మనుషులని ఏమంటారు ఇహలోకపు ఆశలలో పడిపోయి నువ్వు జీవిస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ పాపాలన్నీ నీ లోపల పెట్టుకుంటే ఆ పాపాలు ఏం చేస్తున్నాయంట? నీ ప్రార్థన విననీయకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? నువ్వు చేసే పాపాలే, నీ అబద్ధాలే, నీ దొంగతనాలే, నీ వేషధారణే నీకు అడ్డం వస్తుంది. అడ్డం వచ్చి ప్రార్థనకి జవాబు రాకుండా నీకు నువ్వు చేస్తున్నావా, దేవుడు చేస్తున్నాడా? ఏమమ్మా దేవుడు ఇన్ని కష్టాలు పెట్టినాడు నాకు? కాదు కాదు, దేవుడు కాదు నీకు కష్టాలు పెట్టింది. నువ్వు చేసే తప్పులే, నువ్వు మాట్లాడే మాటలే, నువ్వు ఆడే అబద్ధాలే నీ ప్రార్థనకి జవాబు రానియడం లేదు. ఆయన రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తం కురిచి కాలేదు. ఆయన రెడీగా ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడైతే పాపాలు వదిలిపెట్టుకొని నా దగ్గరకు వచ్చిందో, తనక చేసి బలహీనతలను ఒప్పుకొని ఎప్పుడైతే వచ్చిందో, నాకు లోబడిన సన్నిధికి పాపాలను ఒప్పుకొని వచ్చిందో, అప్పుడు నేను సహాయం చేయాలని ఆయన రోజంతా కూడా ఏం చేస్తున్నాడంట? తన చేతులు చాచి పిలుస్తున్నాడంట మన కోసం. కానీ మనం ఏం చేస్తాం? అన్ని వింటాం గాని ఏం తెలియనట్టు నటించుకుంటా ఇష్టానుసారంగా జీవిస్తూ వెళ్ళిపోతున్నాం. మొదటి కారణం ఏంటి మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి? మనలో ఉన్న పాపం, మనం చేసే పాపాలు మనలో ఉన్నాయి కాబట్టి మన ప్రార్థనకి జవాబు లేదు. రెండవది చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. అర్థమైందా? ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే ఏంటిది? దేవుని సన్నిధికి రావాలంటే ఇష్టపడరు, ఆయన మాట వినాలంటే ఇష్టపడరు, వాళ్ళకి విసుగు. అబ్బా పోమ్మ తల్లి ఎంతసేపు చెప్తారో కదా, ఎంతసేపు ఉండిద్దో ఆ ప్రార్థనకి పోతే. అదే వేరే ప్రార్థన పోతే అట్లా పోయితే రావచ్చు. మా అర్థమవుతుందా? చెప్పుకోవడానికి బాగానే ఉంటున్నాయి, కానీ దేవుడు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్టానికి, నీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి, నువ్వు దరిద్రత అనుభవించడానికి, నీకు మనశ్శాంతి లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే, దుఃఖంతో జీవిస్తున్నావంటే రెండో కారణం ఏంటి? ఆయన వాక్యానికి వినడానికి నీకు ఇష్టం లేకపోవడం. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినడానికి నీకు ఇష్టం లేదు కాబట్టి నీ ప్రార్థనకి జవాబు రావడం లేదు. కొంతమంది వస్తారు, ఏం చేస్తుంటారు? ఊరిగా చూసినట్టే ఉంటారు కానీ ఎక్కడో ఆలోచనలు. కొంతమంది వస్తారు, నిద్రపోవడానికే సరిపోతుంది వాళ్ళకి. కొంతమంది వస్తారు, దిక్కులు చూస్తూ ఉంటారు, ఎవరు ఏమేసుకొచ్చారా, ఎవరు ఎలా వచ్చారా, ఎవరు ఎట్లున్నారు, ఎట్లా కూర్చున్నారు, ఇతరులను గమనించడానికే వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా, అమ్మా నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడలేదంటే నీ ప్రార్థనకి జవాబు రానే రాదు. ఎంత నువ్వు ఉపవాసం ఉండు, రాత్రి పగలు ఏడువు, కన్నీళ్లు కారువు. రెండో కారణం ఏంటి? నువ్వు వాక్యానికి వినడానికి ఇష్టపడకపోతే, చదవడానికి ఇష్టపడకపోతే, వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు. ఒకటో పాయింట్, మనం చేసే పాపాలకి ప్రార్థనకి జవాబు రాదు. రెండోది, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. మూడోది చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. మూడో కారణం ఏంటంట? ఎట్లా అడుగుతారంట? దురుద్దేశం, స్వార్థం కదా. వాళ్ళు మాత్రమే బాగుపడాలి. ఇంకా కొంతమంది
మంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, సంఘంలో ప్రార్థన చేయమన్నా వాళ్ళ భర్త కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కుటుంబీకుల కోసం, వాళ్ళ కోసమే తప్ప పక్కన వాళ్ళ కోసం చేయరు. కానీ ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకడం లేదు. మీ స్వార్థంతో అడుగుతున్నారు, అందరి ప్రయోజనం కోసం కాదు. స్వార్థంతో అంటే ఎట్లా, అందరూ బాగుపడాలి, వాళ్ళలో మనం కూడా బాగుపడాలి, మనతో పాటు ఇతరులు కూడా బాగుపడాలనుకునేది మంచి బుద్ధి. అందరూ చెడిపోవాలి, నేను మాత్రమే, నా పిల్లలు మాత్రమే, మా కుటుంబం మాత్రమే బాగుపడాలనుకోవడం అది దురుద్దేశం, దుర్బుద్ధి. ఇక్కడ భక్తులు, ఇక్కడ విశ్వాసులు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? వాళ్ళ యొక్క మంచి కోసమే, వాళ్ళ బాగోగుల కోసమే, భోగముల కోసం, హ్యాపీనెస్ కోసం అడుగుతున్నారంట. భోగములు అంటే ఏంటి? భోగములు అంటే ఎంజాయ్మెంట్, ఎంజాయ్ చేయడానికి. ప్రభా నేను పలానా ఎంజాయ్మెంట్ చేయాలి ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అంటే ఇస్తాడా దేవుడు? ఇస్తాడా? పిల్లలు ఇవ్వడు కదా. ఎప్పుడు అడగాలి? అది నిజంగా మనకు అవసరం అయితే. దేవుడు చెప్పాడు కదా, నీకు ఏది అవసరమో అది అప్పుడు ఇస్తానన్నాడు దేవుడు. కానీ భోగముల కోసం అడుగుతున్నారంట వీళ్ళు. అందుకే వాళ్ళకి ఏం లేదంట, అక్కడ ఏమి లేదు. చూడండి, దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకడం లేదు. మన ప్రార్థన కూడా స్వార్థంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి ఏం రాదు, జవాబు రానే రాదు. మూడో కారణం ఏంటి? మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం దురుద్దేశంతో మనము అడగతే ప్రార్థనకి జవాబు రాదు. మంచి ఉద్దేశంతో అడగాలి దేవుణ్ణి. మంచి ఉద్దేశంతో అడగాలంటే ఇందా చెప్పాను కదా, ప్రభువా మేము బాగుండాలి, మాతో పాటు మా ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంటి వారు కావచ్చు, మనకు తోడికోడళ్ళు, కుటుంబాలు కావచ్చు, అందరం బాగుండాలని ప్రార్థన చేస్తేనే దానికి ప్రార్థనకి జవాబు వస్తుంది. మొదటి కారణం ఏంటి చెప్పండి? పాపము. చెప్పాలి, పాపం చేసి ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. రెండోది, దేవుని వాక్యాన్ని వినకుండా, వాక్య ప్రకారం జీవించకుండా, వాక్యాన్ని వినడానికి ఇష్టపడకుండా జీవిస్తే ప్రార్థనకి జవాబు రాదు. మూడోది, దురుద్దేశంతో ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. నాలుగోది చూద్దాం, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభలకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ మనం 5వ అధ్యాయం 22, 23 కూడా చదువుతాం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమయమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినెడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పితుము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క 6:12లో కూడా చూడండి, ఇంకా క్లియర్ గా, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఇది యొక్క అర్థం ఏంటంటే మనం ఇతరులను క్షమించే వారంగా ఉండాలి. అర్థమైందా? మనల్ని ఎవరైనా దుఃఖ పెట్టినా, అవమానపరిచినా, నిందలు వేసినా, బాధ పెట్టినా, మనల్ని మన మీద చెప్పలేనన్ని మాటలు చెప్పి మన విరోధులను కూడా ఏం చేయాలి? మనము క్షమించేవారుగా ఉండాలి. ఎందుకు క్షమిస్తాక? వాళ్ళు కొంచెం చేసినారేమన్నా, నాకు నేను చిన్నవి చేసినారక్క, అసలు ఎవరు చేసిండారేమో ఇట్లా, కానీ నేను వాళ్ళని ఏమైనా చెప్పక్క నువ్వు, నేను వాళ్ళని క్షమించనే, నేను సచ్చినాకి ఇట్టయినా ఉంటా కానీ వారిని క్షమించనని నువ్వు గట్టిగా ఉన్నావు అనుకో, నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉండు, ఎంత ప్రార్థన చేయి, ఎంత పాపం చేయకుండా ఉండు, ఎంత స్వార్థం లేకుండా ఉండు, ఎంత వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ ఉండు కనుక నీ శత్రువుని నువ్వు, నీ తోటి సహోదరుని నువ్వు క్షమించలేకపోతే నీ ప్రార్థనకి ఏమి రాదు? జవాబు రాదు. ఆ
కొంతమంది నిజమే, చాలా మంది అలాంటి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళని కూడా చూస్తుంటాం మేము. వాళ్ళ జీవితాల్లో ఏమవుతుందంటే ఎంతైనా కష్టాలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళలో ఏముండదు, ఇతరులని క్షమించే మనసు ఉండదు, పొరుగు వారిని క్షమించే మనసు ఉండదు, శత్రువులని క్షమించే మనసు వారికి ఉండదు. కాబట్టి వారి ప్రార్థనకి జవాబు రాదు. ఎన్ని చూసుకున్నామండి ఇప్పుడు వరకు? 4. 1, మన పాపం చేసి ప్రార్థన చేస్తే రాదు. 2, వాక్యానికి లోబడకపోతే జవాబు రాదు. 3, దురుద్దేశంతో ప్రార్థన చేస్తే జవాబు రాదు. 4, ఇతరులని క్షమించలేకపోతే, శత్రువులను క్షమించకపోతే, తోటి వారిని క్షమించలేకపోతే, ఇంట్లో వారిని క్షమించలేకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు. 5 చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. చాలా మంది ఇప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఉండిద్ది, అంత బాగుంటారు, కానీ కొంతమంది ఈ గ్రూప్ కి చెందిన వాళ్ళు ఎలా ఉంటారంటే అంత బాగుండిద్ది, దేవుని దగ్గరకు వస్తాడు, సర్లే అక్క దేవుడు వింటే విన్నాలే, లేకపోతే లేలే, బిడ్డని ఎంతవరకు పెడతాడు కష్టాలు కదా. అంటే అక్కడ ఏమి లేదు, విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం లేదు. దేవుడు ఈ రోజు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకి జవాబిస్తాడు అనే నమ్మకం లేకుండా చాలా మంది వస్తూ ఉన్నారు, చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే అయినా నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, నిజంగా వింటాడా నా ప్రార్థన? చాలా మందికి మేము చెప్పినప్పుడు అంటుంటారు, వాళ్ళు ఏమంటారంటే నిజంగా మా ప్రార్థన జవాబు వచ్చిందక్క, ఏదో పలానా సేవకుడు ప్రార్థన చేస్తే మాకు జరిగింది. కాదు, నీ కార్యం జరగాలంటే ఎవరో ప్రార్థన చేస్తే కాదు, ఎవరో ఎక్కడికో నువ్వు వెళ్ళి ప్రార్థన చేపించుకుంటే కాదు. ఇక్కడ చెప్తున్నాడు, విశ్వాసంతో నేను చేసిన ప్రార్థనకి దేవుడు దయచేశాడు, నా ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చాడని నమ్మాలంట. ఫస్ట్ నమ్మాలి, ఆయన ఉన్నాడు నా దగ్గర అని నమ్మాలి. 1, ఆయన నేను ఏది అడిగినా నాకు ఇస్తాడని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే, ఆ బుద్ధితో నువ్వు ఉంటే, ఆ జ్ఞానంతో నువ్వు ఉంటే, ఆ నమ్మకంతో నువ్వు ఉంటే ఆయన ఏం చేస్తాడు? నీ ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. 5వది ఏంటి? అవిశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రానే రాదు. యాకోబు 1:6 కూడా చూడండి, అక్కడ యాకోబు పత్రిక. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అడిగేవాడు ఎలా అడగాలంట? విశ్వాసంతో అడగాలి. అక్కడ కూడా విశ్వాసం, దేవుడు ఉన్నాడని నమ్మి అడగాలి, విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడగలేదు అనుకోండి, ఎలా ఉంటాడంట? క్లియర్ గా ఉంది కదా. సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు ఎలా ఉంటాడంట? గాలి చేత రేపబడి ఎగిరిన సముద్ర తరంగములను పోలిండును. సముద్ర తరంగాలు చూసారా? అలలు చూసారా? ఒక చోటు ఉంటాయా, ఈడ కొడితే ఆడవే పడింది, అవునే కదా. మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చిద్దా? రాదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసంలో స్థిరత్వం ఉండడు, సంఘంలో స్థిరంగా ఉండడు, వాక్యంలో స్థిరంగా ఉండడు, భక్తిలో స్థిరంగా ఉండడు, దేవుని యొక్క భయములో స్థిరంగా ఉండడు. ఎవరేది చెప్తే అక్కడ పోవడమే, ఎవరు ఏది చెప్తే అది చేస్తారు అని దాని యొక్క అర్థం. కానీ దేవుడు చెప్తున్నాడు అవన్నీ నువ్వు చేయడానికి వీలు లేనే లేదు. నువ్వు విశ్వాసంతో అడుగు, నీ ముందు నేనున్నానని, ఈ సన్నిధిలో నేనున్నానని నువ్వు నమ్మి అడిగితే నేను నీకు నీ ప్రార్థనకి జవాబు ఇస్తాను. అట్లా లేకుండా నువ్వు అడిగితే సముద్రాల అలలు ఎలాగైతే గాలికి చెదరగొట్టబడి కొట్టుకొని పోతూ ఉంటాయో, ఒక్క స్థిరత్వం అనేది ఉండదు. అలలకి ఉండిద్దా? సముద్రాన్ని చూసాం కదా అందరము, ఒక చోట ఉంటాయి అలలు, వస్తుంటాయి పోతుంటాయి, అదే అలా వచ్చిందని గ్యారెంటీ. అదే ప్లేస్ కి మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళా వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే నీళ్ళ అవిశ్వాసము నేను ప్రార్థన చేస్తే నువ్వు ఒక్క చోట నెమ్మదిగా
ఉండనే ఉండవు. భక్తిలో నెమ్మదిగా ఉండలేవు, సంఘంలో స్థిరంగా ఉండలేవు, దేవుని యందు భయంలో స్థిరంగా ఉండలేవు. ఎవరు ఏది చెప్తే వాళ్ళ మాటలు వింటూ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ చేతులారా నువ్వే నాశనం చేసుకునేదానిగా ఉంటావు. అవిశ్వాసంతో కూడా మనం ప్రార్థన చేయకూడదు. ఆలోచిద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 6వది యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. అంతటా ఇశ్రాయేళ్ల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చొని ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారింప చేయదగునా? ఇక్కడ చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, వారి హృదయాల్లో ఏం పెట్టుకున్నారంటే వాళ్ళు, చెప్పండి 3వ వచనంలో, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించుచు ఉన్నారా? విగ్రహాలు చేసే వాళ్ళు నాకైతే తెలియదు, కానీ మీలో ఉన్నారో లేదో దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు రాత్రి మాట్లాడుతున్నాడు. విగ్రహాలకు సంబంధించిన ఎవరైనా చేస్తున్నారా? అమ్మా, నీ హృదయాల్లో విగ్రహాలు ఉన్నని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మేమేం చేయడం లేదక్క, మేము విగ్రహాలే జోలిపోవడం లేదక్క అంటే ఇంకొక మాట చెప్తాను. నువ్వు దేవుడి కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో, దేవుడి కంటే నువ్వు దేనికైతే నువ్వు ఎక్కువ స్థానాన్ని ఇస్తావో అదే ఏమవుతుంది? విగ్రహం అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆదివారం కాలేజీకి వెళ్ళాలి, క్లాస్ ఉంది రండి అని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు క్లాస్ ఉందని వెళ్తే ఏం చేసినట్టు? దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినట్ట, లేకపోతే కాలేజీకి ప్రాధాన్యత ఇచ్చినట్ట? కాలేజీకి ప్రాధాన్యత ఇచ్చినట్టు. కాలేజీకి పోకపోతే ఎట్లక్క అని అనుకోవచ్చు. కాలేజీకి వెళ్ళడానికి కృప చూపించిన వాడెవడు? దేవుడే కదా. నీ జ్ఞానాన్ని, చదువుని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చారు కాబట్టి నువ్వు వెళ్తున్నావు కాలేజీకి. కానీ నువ్వు నమ్మి బాప్తిసం తీసుకొని ఆరాధన చేయకుండా కాలేజీకి వెళ్తే ఏమవుతున్నది? విగ్రహము. మళ్ళీ మీ దగ్గరకు కూడా వస్తున్నా. ఆదివారం రోజు కూలీని చూసుకొని పనులున్నాయని, నాట్లున్నాయని చెప్పి మీరు ఆరాధనని మానివేసి కూలికి వెళ్తే దేన్ని ఏమైతుంది? నీకు విగ్రహము. నీ డబ్బే నీకు విగ్రహం అవుతుంది. ఆలోచన చేస్తున్నారా? నేను విగ్రహాల కాడి పోను, టెంకాయలు కొట్టను, అవేవి కాదు. అవే కాదు విగ్రహాలు. దేవుడి కంటే నువ్వు కూలిని ఆశించుకొని వెళ్తున్నావు. దేవుణ్ణి, మహోన్నతమైన దేవుణ్ణి, నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నిత్యము నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి, నిత్యము నిన్ను సంరక్షిస్తూ పోషిస్తూ నిన్ను, నీ పిల్లల్ని కనుపాప వల్ల కాపాడుతున్న దేవుణ్ణి ఆరాధించే సమయంలో నువ్వు ఆరాధించకుండా నిష్టానుసారంగా డబ్బే కావాలి, నాకు పనే కావాలి, మనుషుల మెప్పే కావాలని చెప్పి నువ్వు వెళ్తున్నావంటే అది నీకేమైంది? విగ్రహం అయ్యింది. ఆ విగ్రహాలను నీలో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఏమి రాదు? జవాబు రాదు. దేవుడు చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. తమ హృదయములలో విగ్రహములనే నింపుకొని దోషం పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. మీరు నా యొద్ద ఏమైనా విచారించా తగునా? మీరు నన్ను అడుగుతున్నారా? ఎందుకు ప్రభువా, మాకు యెహోవా దేవా మా ప్రార్థనకి జవాబు ఎందుకు ఇవ్వడం లేదని మీరా నన్ను అడిగేది అంటున్నాడు దేవుడు అక్కడ. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు. నువ్వా అడిగేది నన్ను? నా ప్రార్థన ఆలకించలేదు ఎందుకు దేవుడా? నాకు ఈ కష్టాన్ని ఎందుకు ఇచ్చావు దేవుడా? ఈ రోగాన్ని నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా? ఈ రిజల్ట్స్ నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా? నువ్వా నన్ను అడిగేది అని దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉన్నాయా విగ్రహాలు? పని అనే విగ్రహం. దేవుడు, దేవాది దేవుడు గొడ్డురాలు అని నీకు నింద లేకుండా పిల్లల్ని ఇస్తే చాలా మంది ఏం చేస్తున్నారు? పిల్లల సొట్టుతో, అక్క పిల్లలు ఉన్నారక్క, పిల్లలతో పని కావడం లేదక్క, వీళ్ళు అల్లరి చేస్తారక్క, వీళ్ళతో పనే తెగడం లేదక్క అని చెప్పి సొట్లు చెప్తున్నావా? నీ పిల్లలు నీకు విగ్రహం అయ్యారా?
ఒకసారి ఆలోచన చేయి. ఇలా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరా నన్ను అడిగేది, మీరా నా ఎద్దకు వచ్చి విచారించేది. అమ్మా ఆ రోజు ఏంటి? విగ్రహాలు. దేవుడి కంటే దేనినైతే ఎక్కువగా ఇష్టపడతామో అది విగ్రహంగా ఉంటుంది. అది ఉండి కూడా దేవుని స్థానం దేవుడికి ఇవ్వకుండా నువ్వు దేవుని సన్నిధి వదిలిపెట్టి దేవుడు ప్రార్థనకి ఇచ్చే సమయం ప్రార్థనకి ఇవ్వకుండా, ప్రార్థన కూడికలకి రాకుండా, ఆరాధనకి రాకుండా, విజ్ఞాపన కూడికలకి రాకుండా నువ్వు ఉన్నావంటే అట్లా ఉండి ప్రార్థన చేసిన నీ ప్రార్థనకి జవాబు రాదు. చివరిగా 7వది చూద్దాం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా ఎత్తు నుండి నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్టు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవాతి దేవుడు శిలువ మరణం పొందడానికి వెళ్ళేటప్పుడు కొంతమంది శిష్యులను తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వాళ్ళకి ఏమని చెప్తాడు? మీరు ఇక్కడ ఉండి కొంతసేపు ప్రార్థన చేయండి, నేను మరలా వస్తానని చెప్పి వెళ్ళొచ్చేసరికి శిష్యులు ఏం చేస్తున్నారంటే అక్కడ నిద్రపోతున్నారు. అలసిపోయారు కదా, అలసిపోయి నిద్రపోతున్నారు అక్కడ. అంటే దీని నుండి మనం ఏంటంటే ఆత్మీయ సోమరితనం. ఏంటిది చెప్పాలి అందరూ? ఏంటిది? ఆత్మీయ సోమరితనం. అబ్బా ఈ వారం కాకపోతే మళ్ళీ వారం పోవచ్చులే, ఏముంది, ఆదివారాలు వస్తూనే ఉంటాయి కదా. ఈ రోజు కాబట్టి మళ్ళీ రేపు రాత్రి పెడతారు కదా. శిష్యులు కూడా అనుకున్నారేమో దేవుడు ఎప్పుడు మాతోనే ఉన్నాడు కదా, ఈ 3.5 సంవత్సరాలు దేవుడు మాతో ఉన్నాడు, ఈ రోజు కాకపోతే మళ్ళీ ప్రార్థన చేసుకుందాంలే, మళ్ళీ చేద్దాంలే ప్రార్థన అని అనుకున్నారేమో. అలసిపోయారు. వాళ్ళని అనుకోవడానికి కూడా లేదులేండి. కానీ దేవునితో పాటు తిరిగి సేవ చేస్తూ అలసిపోయి నిద్రపోతుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక గడి అయినా మీరు మేలుకొని ప్రార్థన చేయలేరా? ఎలా మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయండి. అమ్మా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కాదులే మళ్ళీ ప్రార్థన చేసుకుంటాలే, ఈ పూట కాదులే మధ్యాహ్నం చేసుకుంటాలే, ఈ రోజు రాత్రి కాదులే ఇంకా పండుకుంటున్నా, అలసిపోయి వచ్చాను పండుకుంటున్నా, రేపు పొద్దున్న లేచి చేసుకుంటాలే. మళ్ళీ పొద్దున్న అయితే ఏమైద్ది? మళ్ళా నిద్రమాపు ప్రభు టైం అవుతుంది ప్రభు, నేను మళ్ళీ అందరు పోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటా. మళ్ళీ తర్వాత ఆ అమ్మ ఈ అమ్మ వచ్చే వారం పెట్టింటుంది, సాయంత్రం చేసుకుంటా. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు వస్తారు, పనులు, మళ్ళీ రాత్రి కదా. ఎన్ని పోస్ట్ పోన్లు చేస్తున్నాం ప్రార్థనలు. ఆత్మీయ సోమర్తనం మనలో ఉన్నా కూడా ఏం రాదు, మన ప్రార్థనకి జవాబు రానే రాదు. ఆత్మీయ సోమర్తనం అందరు కనపడదు, కానీ దేవాది దేవుడికే కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఎగరగొట్టేవు అట్లా, ఎన్నిసార్లు ప్రార్థనని పోస్ట్ పోన్ చేసావు, ఆరాధనని పోస్ట్ పోన్ చేసావు, ఎన్ని రోజుల్లో ఉదయం లేచి ప్రార్థన చేసుకోలేదు, రాత్రి పండుకునేటప్పుడు ఎన్ని రోజుల్లో ప్రార్థన చేసుకోలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ సోమర్తనం మనలో ఉంటే కొన్నిసార్లు పాటలు పాడనంటే మళ్ళీ పాడతాంలే కదా, వాక్యం చదవనంటే మళ్ళీ చేస్తాంలే, మళ్ళీ చదువుతాంలే, సాక్ష్యం మళ్ళీ చెప్తాంలే, అమ్మ ప్రార్థనకి రండమ్మంటే ఇప్పుడు పని ఉంది లెక్క మళ్ళీ వస్తాంలే, మళ్ళీ వచ్చే ఆదివారం నిజంగా వస్తాం అక్క, ఇంకా మాట అంటే మాట అక్క అట చెప్పినల్లే వచ్చిండాడు ఆ రోజు. ఈ ఉపవాస కూడిక కాకపోతే మళ్ళకు ఉపవాస కూడికకి నెక్స్ట్ వస్తాంలే. ఉంటావా అన్ని రోజులు? ఒక క్షణం వీడి ఇంకో క్షణం రావటానికి గ్యారెంటీ ఉందా మన జీవితాలకి? ఎంత నువ్వు సోమర్తనంగా ఉంటున్నా నీ హృదయంలో? మళ్ళీ చూద్దాం. ఫస్ట్ పాపం ఏంటి? ఫస్ట్ అంశం ఏంటి? మనలో పాపం ఉంటే, పాపం చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. రెండోది
దేవుని వాక్యం వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ప్రార్థనకి జవాబు రాదు. మూడోది, దురుద్దేశంతో ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. నాలుగోది, ఇతరులను క్షమించలేకపోయిన ప్రార్థనకి జవాబు రాదు. ఐదోది, అవిశ్వాసంతో ప్రార్థన చేసిన ప్రార్థనకి జవాబు రాదు. ఆరోది, మన